గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరుగుతున్నది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు అని గతంలో రేవంత్ రెడ్డి గారితో పాటు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ సైతం ఆరోపణలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన మిత్రుల ఫోన్లు సైతం బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతుంది అని ఆరోపించారు. ఇదే విషయంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ కుటుంబం ఊచరు లెక్క పెట్టాల్సిందే అని కొండా సురేఖ అన్నారు. తన భర్త కొండా మురళి ఫోన్ను సైతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్యాప్ చేయించారు అని ఆరోపించారు. కేసు విచారణలో అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ఆగం చేసింది అని, మేడిగడ్డను కూలగొట్టాలని నిపుణులు చెప్తున్నారని పేర్కొన్నారు. బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కొండా సురేఖ ఓసీటీలో క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ బండారం బయటికి వస్తుందన్నారు. వరంగల్లో వర్షం కురిస్తే కాలనీలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉండేదని, ఇక నుంచి లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వరంగల్లో ఆక్రమణకు గురైన దేవుడి మాన్యాలను సర్వే చేయిస్తామని, దేవుళ్ల పేరుతోనే పాస్బుక్లు తయారు చేపించడం ద్వారా భవిష్యత్తులో ఆలయ భూములు ఆక్రమణలకు గురవకుండా చూస్తామన్నారు. కిలా వరంగల్ తో పాటు పురాతన ఆలయాల డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. 2025లో కొండా మురళి ఎమ్మెల్సీ అవుతారని, తన కూతురు సుస్మితా పటేల్ కూడా లీడర్ గా ఎదుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ పరకాల సీటు ఆఫర్ చేసినప్పటికీ తాము ప్రిపేర్ కాలేదు కాబట్టి వదులుకున్నామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీలోని పాతోళ్లు కొత్తోళ్లు కలిసి పనిచేయడం ద్వారా భారీ మెజారిటీ వచ్చేలా చూడాలని నేతలకు సూచించారు కొండా సురేఖ. కొండా సురేఖతో పాటు కొండా మురళి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మాజీ మంత్రికి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎర్రబెల్లి పాత్ర కూడా ఉంది అని సోషల్ మీడియాలో ఒకటే చక్కర్లు కొడుతున్నాయి వార్తలు. ఇలాంటి సందర్భంలో ఏకంగా మంత్రి కొండా సురేఖనే ఎర్రబెల్లిపై వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే నిజాలేంటో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.